ప్రభునందు ప్రియమైన మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నా కోరిక. మరి మానవుడికి ప్రార్థన ఎలా చేయాలో, కొంతమందికి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడం రాదు అంటారు. కొంతమంది అంటారు ఎప్పుడు చేయాలండి, ఎలా చేయాలండి అని అడుగుతూ ఉంటారు. ఏ ప్రార్థన ఎక్కువ దేవుని సన్నిధిలో చేరుతుందో తెలుసా? ఉదయకాల ప్రార్థన. దీని గురించి బైబిల్లో కొంతమంది భక్తులు చేసిన ప్రార్థన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాము తెల్లవారినప్పుడు ప్రార్థించెను. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి అండి. అబ్రహాముని ఎలా దీవించాడంటే, అబ్రహామా నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, అబ్రహామా నిన్ను శపించిన వారిని శపిస్తాను అన్నాడు. ఎంత గ్రేట్ అండి ఆ దీవెన. ఇంకోటి ఏంటంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానన్నాడు. అంతగా ఆశీర్వదించబడ్డానికి ఆయన ఏం చేశాడంటే, వేకువనే లేచి ప్రార్థించెదను, నిండుగా నీ కృపను దయచేయుము, కృపామయుడు నీవే గదా, విడువక నా ఎడల కృపజూపును. భక్తుల్లో యోబంత నీతిమంతుడు, యోబంత భక్తిపరుడు ఎవరూ లేరని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఆయనే ఎలా ప్రార్థన చేశాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో యోబు అరుణోదయమున లేచి యెహోవా సన్నిధిని ప్రార్థించెను. ఎప్పుడు లేచాడటండి? అరుణోదయాన్ని, అంటే తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేశాడట. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనములో అంటున్నాడు, యాకోబు తెల్లవారుజామున ప్రార్థించెను. ఎబ్బోకు రేవు దగ్గర తెల్లవారులు ప్రార్థన చేశాడట. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. కాబట్టి నేను కూడా ఆయన విడిచిపెట్టకుండా పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే, పెందలకడే చేయాలి, తెల్లవారుజామున చేయాలి, ఉదయాన్నే మనం ప్రార్థన చేయాలి. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 20వ వచనంలో రాజైన హిజ్కియా పెందలకడే లేచి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసెను. దేవుడి స్తోత్రం చెప్దామా? ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుందంటే, మామూలుగా తెల్లారిపోయిందంటే ఎన్నో పనులు ఉంటాయి, రణదన గొడవలు ఉంటాయి, కానీ వేకువజామున ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మొర పెడదాం, దేవుడు మీ మొర నా మొర వింటాడు.